అందరికీ జై శ్రీరామ్. నేను లక్ష్మణ్ జైస్వాల్. ఇక్కడ ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మన సనాతన ధర్మం గురించి. ఇప్పుడు రీసెంట్గా మన కుంభమేళ ఏదైతే జరుగుతుందో ప్రయాగ్రాజ్లో యోగి గవర్నమెంట్ గారి ఆధ్వర్యంలో, దాని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నేను సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఏదో ఒక వీడియో చేద్దామంటే ఎవరినో దురుద్దేశంగా తిట్టడమో, ఎవరినో కించపరచడమో, వాళ్ళలాగా ఏది పడితే అది చెప్పడమో కాదు, నిజాలు తెలుసుకోవాలని నేను ఈరోజు ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే మా హిందూ కర్మ ఏంటంటే అన్నీ తెలిసి కూడా ఎవరో చెప్పింది నమ్మేసి గుడ్డిగా నిజమని నమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అంకితమని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి హిందూ బంధువులందరికీ అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. కాకపోతే తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఏదైతే సోషల్ మీడియాలో వస్తాయో అది మీరు నమ్మకండి. ఎందుకంటే చాలామంది అంటున్నారు, రీసెంట్గా న్యూస్ చూసిన, కుంభమేళ వల్ల మీకు ఏమవుతుంది, దారిద్ర్యం పోతుందా, పేదరికం పోతుందా, డబ్బు వస్తుందా, మీరు ధనవంతులు అవుతారా, ఏమవుతారు, ఏం చేస్తారు, ఎక్కడికి పోతారు, ఇదంతా సోది అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు నిజంగా కానీ ఈ విషయాలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి కుంభమేళ ప్రయాగరాజులకి అయితే వెళ్ళండి. వెళ్తే మీకు నిజాలు ఏమంటో తెలుస్తాయి. కుంభమేళలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేశారు, అన్న ఇక్కడ ఎటువంటి బాధ లేదు, అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్రపంచంలోనే అతి పెద్ద మేళా ఇది, ఇప్పటివరకు ఇటువంటి మేళా ప్రపంచంలోనే ఎప్పుడు జరగలేదు. ఇప్పటివరకు కొన్ని కోట్ల మంది, దగ్గర 50,000 కోట్ల వరకు జనాలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది. రోజుకి 5 నుండి 10 కోట్ల మంది ఇక్కడ జనాలు వచ్చి పుణ్యస్నానాలు చేస్తుంటే మీకు మింగుడు పడక కొంతమంది రాజకీయంగానో, కొంతమంది ధర్మానికి విరుద్ధంగానో, కొంతమంది తన సోషల్ పాపులారిటీగానో దేని కొరకు ఎటుపడితే అటు మాట్లాడి వీడియోలు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అటువంటి వారికి మన హిందువుల తరపున హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఇలాంటి చేష్టలను మానుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి. మీకు నిజంగా హిందూ ధర్మం గురించి తెలియనప్పుడు మాట్లాడకుండా ఉండడం బెటర్. ఎందుకంటే మనకు తెలిసిందే మనం మాట్లాడేది, తెలియకున్నప్పుడు మీరు దాన్ని వచ్చి ఒకసారి హిందూ ధర్మం మీకు వచ్చి చదవండి. గీత ఏంటో, మన సనాతన ధర్మం ఏంటో, అందులో ఆచరిస్తున్న పద్ధతులు ఏంటో ఇవన్నీ ముందు తెలుసుకోండి. తెలుసుకోకుండానే ఇక్కడ వస్తుందా అక్కడ నేను నిజంగా చెప్తున్నాను, మీకు కానీ గుండె ధైర్యం ఉంటే, మీరు నిజంగా మాట్లాడే వాళ్ళు, అడ్డం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కుంభమేళకి వెళ్ళి 20 రోజులు ఏదో చిన్న కొబ్బరికాయలు అమ్ముకోండి కూర్చొని. మీరు లక్షాధికారులు కాకపోతే మమ్మల్ని అడగండి. ఎందుకంటే ఇక్కడ న్యూస్ చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా న్యూస్ చూశాను, ఒక ఛాయ్ అమ్మేవాడు రోజుకి 5 నుండి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే అతను నెలకి దగ్గర 4 నుండి 5 లక్షల రూపాయలు ఇంటికి తీసుకెళ్తాడు ఈ కుంభమేళ వల్ల. ఒక పీచు మిఠాయి అమ్మేవాడు రోజుకి 5 నుండి 8,000 సంపాదిస్తున్నాడు. చివరికి పొద్దున్న లేచి మనం ఏదైతే పండ్లు తోముకోవడానికి అక్కడ, ఎందుకంటే ప్రపంచం నుండి ఎంతో మంది జనాలు వస్తున్నారు, అందరికీ అన్ని ఒకటి దగ్గర దొరకవు. చిన్న ఏదంటే వేప పుల్ల అమ్ముకునేవాడు కూడా రోజుకి 4 నుండి 5,000 సంపాదించుకుంటున్నాడు. అంటే వీళ్ళంతా ధనవంతులేనా? బీదవాళ్ళు కారా? అక్కడ పూలు అమ్మేవాడు, పాలు అమ్మేవాడు, ఛాయ్ అమ్మేవాడు, పుల్లలు అమ్ముకునేవాడు, పీచు మిఠాయిలు అమ్ముకునేవాడు, తిని చిన్న బండారు అమ్మేవాడు, చిన్న రుద్రాక్ష మాలలు అమ్మేవాళ్ళు, అక్కడ రోడ్డు పైన కానీ అక్కడ చిన్న షెల్టర్లు వేసుకొని చిన్న షెల్టర్లు చేసుకొని అమ్ముతున్న వాళ్ళందరూ కోట్లాధికారులా లేక ప్రపంచ ధనికుల? వాళ్ళంతా బీదవాళ్ళే కదా. ఒక నెల తర్వాత ముందు వెళ్ళి బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని అడగండి. అక్కడ ఇంతకు ముందు మీరు ఎంత సంపాదించారు, కుంభమేళలో ఎంత సంపాదించారు, అప్పుడు తెలుస్తుంది మన దేశంలో బిజినెస్ ఎంత జరుగుతుంది, ఎవరు ఎంతమంది ధనికులు అవుతున్నారు, ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరి గతి ఎలా మారుతున్నది. అది నా సనాతన ధర్మం. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను నేను. ఏంటంటే మన సనాతన ధర్మంలో చాలా మంది కొన్ని వీడియోస్ చెప్పాను, డబ్బులు 15 రోజులకు 20 రోజులకు ఏదైతే అది పండుగ చేస్తారు, పండుగ చేయడం వల్ల పేదరికాలకు డబ్బులు లేకున్నా, మీరు కూడా చూసి ఉంటారు వీడియోలు, పేదరికాలు డబ్బులు లేకున్నా ఏది లేకున్నా వాళ్ళు పండుగ చేసుకోవాల్సి వస్తుంది. అరే బాబు, పండుగ చేసుకోవాల్సి వస్తుంది అంటే మన సనాతన ధర్మం ఉన్న పద్ధతి వల్లనే ఈరోజు ఈ మన బిజినెస్ కానీ ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి మన జీవిత చక్రం అనేది నడుస్తుంది. ఇప్పుడు ఏదైనా చిన్న పూజ చేస్తాం మా ఇంట్లో, చిన్న పూజ చేస్తే పూలు తేవాలి, పాలు తేవాలి, దానికి సంబంధించిన తమలపాకులు తేవాలి, దానికి సంబంధించిన టెంకాయలు, కొబ్బరికాయలు, ఏంటి మన అంటే దానికి సంబంధించిన చిన్న వస్తువుల దగ్గర నుండి, ఇప్పుడు అక్కడ పనిచేసేవాడు, టెంట్ వేసేవాడు, టెంట్ దగ్గర కూలీలు పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా ధనవంతులేనా? అందరు కోటీశ్వరులేనా? మరి మనము ఈ సనాతన ధర్మాన్ని పాటించకపోతే వీళ్ళంతా బతకాలేలా? ఒక్కసారి సనాతన ధర్మం కాదని కళ్ళు మూస్తే ప్రపంచం అతలాకుతలం అయ్యే ఛాన్సెస్ ఉంది. సోదరులారా, మీరు దయచేసి గమనించండి, నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలిసి
మీరు ముందుకొచ్చి మాట్లాడండి. నేను దీనికి వ్యతిరేకం అనట్లేదు, కాకపోతే నిజం తెలుసుకొని మాట్లాడండి. ఇంతమంది అక్కడ ప్రపంచంలోనే ఈరోజు అయోధ్య రామ మందిరం అన్నారు, హాస్పిటల్ కడితే బాగుండే, ఐసా రైతు వచ్చాతా అరే ఐసా రైతు వచ్చాతా వైసా రైతు వచ్చాతా. మరి ఈరోజు అక్కడ అయోధ్య వల్ల రోజుకి లక్షలాది మంది దర్శనం చేసుకుంటున్నారు. లక్షలాది మంది దర్శనం చేసుకుంటుంటే వాళ్ళ వల్ల ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అక్కడ ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది ఉంటున్నారు. ఇప్పుడు తిరుపతి ఉంది, ఎన్నో కోట్ల డబ్బులు వస్తుంది, ఆ డబ్బులు ఎక్కడ పోతుంది? దానివల్ల మన దేశం బాగుపడట్లేదా? ఇంకా దీని బిహైండ్గా మీరైతే వీడియోలు చూస్తూ ఉన్నారనుకుంటున్నాను. నేను దీనికన్నా ఎక్కువ మాట్లాడగలను. మన సాధారణ ప్రజలకి, మన ఏరియాలో ఉన్నటువంటి వారికి, మన గ్రామంలో నివసించే వారికి అర్థమయ్యే భాషలో నేను చెప్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఏ దురుద్దేశంతోనూ ఎవరైనా తిట్టాలని కొట్టాలని, మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. దయచేసి నా సనాతన ధర్మానికి వేలెత్తి చూపే సాహసం చెయ్యకండి, అది మంచిది కాదు. సర్వే జన సుఖినో భవంతు అనే ధర్మం నాది, నా సనాతన ధర్మం. ఒక హిందువుగా, హిందువుల్లో కూడా దయచేసి కొంతమంది మేధావులు ఉంటారు హిందువుల్లో, వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోండి. దీనికి పొలిటికల్లీ ఏం సంబంధం లేదు. మీరు పొలిటిక్స్ చేయాలనుకుంటే ప్రజలకు, బీద ప్రజలకు మీరు కావాల్సిన సాయం అందించండి, అంతేగాని ఏదో ధర్మంలో. ప్రపంచంలో 157 దేశాల నుండి జనాలు వస్తున్నారు పిచ్చోలా. యూపీ గవర్నమెంట్ దాదాపు 7,500 కోట్ల వ్యయంతో అక్కడ కుంభమేళా నిర్వహిస్తున్నారు. దీనివల్ల మన దేశంలో 2 లక్షల నుండి 3 లక్షల నుండి 4 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. అంటే అది బిజినెస్ కాదా? అది డెవలప్మెంట్ కాదా? అది డబ్బు కాదా? ఫ్లక్చువేషన్ అనేది బిజినెస్లో ఉంటేనే కదా డబ్బు అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు మా ఊర్లోనే ఎంతమంది, నా ఫ్రెండ్స్ ఎంతమంది వెళ్ళారు, అందరూ జాబ్ చేస్తారు. అందరు నెలకు 5,000 నుండి 5 లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారు. వాడికి తోచినంత డైలీ జాబ్ చేస్తారు కాబట్టి 2 రోజులు వెళ్ళేసి వస్తాడు. దానివల్ల దేశంలోని ఎంతో ఆర్థిక ప్రగతి జరగట్లేదా? మీరు దయచేసి ఇవన్నీ ఆలోచించండి. మా ఊరో వ్యవసాయం చేసేవాళ్ళు, స్వాములు, వీళ్ళందరూ చాలామంది వెళ్ళారు. నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక చిన్న పెళ్లి చేస్తేనే అనుకోకుండా ఏదైనా తక్కువ పడితేనే ఏదో కొంతమంది వస్తేనే వెనక ముందు అవుతాం. అటువంటిది డైలీకి 5 నుండి 10 కోట్ల మంది అక్కడ దర్శనాలు చేస్తుంటే చిన్న చిన్న అక్కడెక్కడ తప్పులు ఉంటాయి, దాన్ని చూయించుకొని ఇక్కడ అట్లా అయింది, ఇక్కడ అట్లా అయింది, ఇన్ని చేసినా కూడా అక్కడ నుండి ఏ చిన్న పొరపాటు నిర్లక్ష్యం వల్ల అయితే కాదు. సర్వేజన సుఖినో భవంతు అనే నా ధర్మం కాబట్టి అందరినీ మంచిగా చూడాలి, అందరూ బాగుండాలి, అందరూ మేముండాలని కోరుకునే ధర్మం నా ధర్మం. కాబట్టి దయచేసి ఈ వీడియో మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి. దయచేసి ఏదో పాపులారిటీ గురించి కాదు, నిజాలు తెలుసుకొనివ్వండి. నిజాన్ని అందరికీ చేరే విధంగా ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.